అయ్యాలపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుని. అయితే ఇప్పుడు మా నాగార్జున సాగర్ చెలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి చాలా యువకుడు, మంచి స్పందన ఉంది. అంతా నియోజకవర్గాల్లో ఎలాంటి నీటి ఎద్దడి కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మంచి ఆకర్షణగా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గ్రామాలలో కానీ, మండలాలలో కానీ ప్రతి ఒక్కటి కార్యక్రమాలు, నిధులను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దానిపైన ప్రజాస్పందన ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు మనకు నడుస్తూనే ఉన్నాయి. అయితే మహిళలకు కానీ 200 యూనిట్లు కరెంటు కానీ, మళ్ళీ అదేవిధంగా గ్యాస్ కానీ చాలా మంచిగా పథకాలు వర్తిస్తున్నాయి. గృహ ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ ఒకే మంజూరయ్యాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి కొన్ని ప్రాబ్లాలు వస్తున్నాయి. ఎందుకంటే నీటి సమస్య ఉంది కొంచెం. అయితే ఆ నీటి సమస్య లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా గ్రామాలలో నీళ్లు కానీ ఇబ్బంది లేకుండా అంత గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది. మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రాబోయే శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. అయితే గవర్నమెంట్ కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా కుందూరు రఘువీరారెడ్డి కానీ ఎన్నుకున్నారు. అయితే జనాలు కూడా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థిని గెలిపిస్తారని మా యొక్క మనవి. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఈ విధంగా ఉంది. ప్రజాపాలన పైన ప్రజలు మంచిగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పేదోళ్ళకు కానీ బస్ సౌకర్యం, లేడీస్కు మంచి పథకం పెట్టారు. జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు పేదోళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పోవాలన్నా, నల్గొండ పోవాలన్నా ఇప్పుడు ఛార్జీ 10 రూపాయలు లేని వాళ్ళు కూడా మంచిగా బస్ సౌకర్యాలు కల్పించి మంచిగా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా చేస్తుందని జనాలలో మంచి స్పందన ఉంది. ప్రజాపాలన పైన ఎక్కువ దరఖాస్తులు దేని మీద వచ్చినాయి? ఎక్కువ దరఖాస్తులు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేదోళ్లకు రేషన్ కార్డు కానీ, మళ్ళీ అదేవిధంగా ఇండ్లు కానీ, డబల్ బెడ్రూమ్ కానీ, ఇప్పుడు నీళ్ళ సమస్య, మిషన్ భగీరథ కానీ వాటరు మేము మిషన్ భగీరథ తెప్పించాము. మళ్ళీ అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించాము, డబల్ బెడ్రూమ్ కట్టించాము. భూమి లేని వాళ్ళకు ఇండ్ల స్థలం కొనిచ్చాము, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాము అని బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా మోసం చేసింది. దాని మీద జనాలు 10 సంవత్సరాలు జనాలు నమ్మిరు. మళ్ళీ ఇప్పుడు జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పారు. అయితే పేదోళ్లకు రేషన్ కార్డులు కానీ ఎలాంటివి లేవు. ఇప్పుడు మన ప్రజాపాలన దరఖాస్తులు చాలా వరకు రేషన్ కార్డులకు కానీ, పేదోళ్ళకు ఇండ్లు కానీ వీటి మీద చాలా దరఖాస్తులు వచ్చినాయి. దీని మీద మన సీఎం గారు మంచి చర్య తీసుకుంటూ లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇళ్ల ప్లాట్ కానీ, ఫస్ట్ దఫాల ఇందిరమ్మ ఇండ్లు భూమి ఉన్న వాళ్ళకు ఫస్ట్ విడతల నిధులు విడుదల చేశారు. 2వ విడతల జాగా లేని వాళ్ళకు జాగా కొనిచ్చి వాళ్ళకు కూడా 2వ విడతల ప్రతి ఒక్క పేదోళ్లకు, పేదోళ్ళకు ఇండ్లు లేవని కూడా మన గవర్నమెంట్లో అలాంటిది రాకూడదని దాని మీద మేము చర్య తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ ఇండ్లు కట్టుకోవాలి, రేషన్ కార్డులు రావాలి, అందరికీ
మంచి జరగాలని సీఎం గారు చాలా స్పందన చేస్తున్నారు. మరి పేరు నా పేరు పల్లపు వెల్లయ్య, ఇంజనపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుని, గ్రామ పార్టీ అధ్యక్షుని, కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు జరిగే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో 6 గ్యారంటీలు మహిళలకు కానీ, ఉచిత గ్యాస్ కానీ, బస్సు సౌకర్యం కానీ, మళ్ళీ 2 యూనిట్ల విద్యుత్ కానీ చాలా మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మంచి స్పందన జనాలలో స్పందిస్తుంది. ఇప్పుడు కొంచెం ఏంటంటే వాటర్ ఫ్లోటింగ్ ఒకటి గ్రామాలలో సమస్య కొంచెం ఉన్నది. దీనివల్ల మా ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు జేవీర్ రెడ్డి గారు మంచి స్పందనిస్తుండ్రు. అయితే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి గవర్నమెంట్లో మా గ్రామం అయితే అభివృద్ధి చెందింది ఏం లేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కానీ పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా మా శాసనసభ్యులు ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు ఎలాంటి పట్టింపు లేదు. పట్టించుకోకపోవటం వల్ల ఈసారి మంచి బుద్ధి చెప్పి హైదరాబాద్ పంపించారు. అట్లాగనే గత కాంగ్రెస్ పాలనలో ఇందిరామిన్లు ఎన్ని వచ్చినాయి, టీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినాయి మీ గ్రామానికి? మా గ్రామంలో ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్లు అయితే ఒకటి కూడా రాలేదు. ఇందిరమ్మ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టుకున్న ఇండ్లే ఇందిరమ్మ ఇండ్లు. 500 ఇండ్లు ఉన్నాయి అప్పుడు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో 500 ఇండ్లు మంజూరైనాయి. ప్రతి ఒక్క ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్క అర్హులైన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చారు. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా పార్టీ వాళ్ళకే, మేము మా పార్టీకి చెందిన వాళ్ళకే ఇస్తామని మభ్యపెట్టిరు. అవి కూడా ఏం లేవు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చాలా వరకు ఈసారి ఎదురు చూసిరు. దాని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే ఇళ్లకు చాలా ఆసక్తిగా ఉన్నారు. అందరికి ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు నడుస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ మన సాగర్ నియోజకవర్గానికి ఇప్పుడు ఇళ్ళు మంజూరైనాయి. కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇప్పుడు అంతా స్పీడ్ జరగదు. ఇంతకుముందుకు బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు ఎంతమందికి వచ్చింది, బీసీ బంధు ఎంతమందికి వచ్చింది గ్రామాల్లో? మా గ్రామంలో దళిత బంధు ఇంతవరకు ఒకరికి కూడా రాలేదు. బీసీ బంధు అయితే బీసీలల్లా ప్రతి ఒక్క కులం ఉన్నది. అయితే మా బీసీలల్లా వడ్డీ వాళ్ళకి 2 బీసీ బంధువులు ఇచ్చారు. మిగతా కులాలు బీసీ ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటిది లేదు. ఒక వడ్డీ వాళ్ళకి 2 బీసీ బంధువులు ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మళ్ళా పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళకి 2 బీసీ బంధువులు ఇచ్చారు. అయితే గెలిచిన ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా హామీలు ఇచ్చారా మీ గ్రామానికి? మా గ్రామానికి హామీలు అంటే ఇప్పుడు డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఎలాంటి ఈ వాటర్ ప్రాబ్లం కూడా ఉంటే మేము ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేయిస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంటే ట్యాంకర్లు పెట్టి ఆఫీసర్లు కూడా ఇప్పుడు సర్పంచ్ లేడు కాబట్టి ఇప్పుడు మన స్పెషల్ ఆఫీసర్ ఉండు వాళ్ళ ద్వారా గ్రామాలల్లో ట్యాంకర్లు పెట్టి గల్లీకి నడిపిస్తూ. అట్లానే రానున్న పార్లమెంట్ అండ్ సర్పంచ్ ఎన్నికలు ఈ గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మా గ్రామం నుంచి అయితే మంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పథకాలు ఇచ్చారు. ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్లు కానీ, మళ్ళీ జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ మన కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎక్కువ ఉంది. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చింది? మా పోయిన ఎలక్షన్లో మాకు 450 లీడ్ వచ్చింది.
ప్రశ్న